అలాగే చూసుకున్నట్టయితే ఇవాళ ప్రతి అంశం మీద కూడా వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష, ఇందాపూర్ గురించి మాట్లాడుతున్నారు. దానికి నేను ఒక సభ్యుడిగా, పర్చేజింగ్ కమిటీ సభ్యుడిగా నేను కూడా ఉన్నాను. ఆ విధానాన్ని చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేవలం మనకు అక్కడ 20 లక్షల కేజీల నెయ్యి కావాల్సి వస్తే 10 లక్షలే మాకు ప్రొక్యూర్ అయ్యేటటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో మేము 1500 దాటి డైరీలు ఏమన్నా వచ్చినట్టయితే వాటిని తీసుకోండి అని చెప్పేసి ఒక చిన్న మార్పు చేసినటువంటి సంఘటనల ద్వారా వచ్చినటువంటి ఇందాపూర్ డైరీ అధ్యక్ష. అది ఇందాపూర్కే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని డైరీస్ రావచ్చు. నిజంగా మంచి నెయ్యినే వారు సరఫరా చేస్తుంటే బోలోబాబా కూడా రావచ్చు మేము ఇచ్చినటువంటి అవకాశానికి. రాలేదు అధ్యక్ష. ఎందుకు రాలేదంటే వాళ్ళ ఆటలు సాగవు. ఇక్కడ ఉన్నటువంటి బోర్డు, చంద్రబాబు నాయకత్వంలో ఉన్నటువంటి బోర్డు ఒక నిబద్ధతతోటి నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి బోర్డు కాబట్టి రాలా. నెయ్యి చేయరు, మీరు నెయ్యి కొంటారు, వాళ్ళు నెయ్యి చేయరు. అది నెయ్యి లేదు అక్కడ అధ్యక్ష. అక్కడ కూడా ఇక్కడ ఒక విధానం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇది చాలా నిత్యావసరమైనటువంటి వస్తువులు. ఇక్కడ మనం కొనేటటువంటి ప్రతిదీ కూడా వేలాది లక్షలాది భక్తులు వచ్చేటటువంటి విధానం ఉంది అధ్యక్ష. అక్కడ అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగనటువంటి పరిస్థితుల్లో మేము వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉంది మా మీద. అందుకోసం ఒక L1కి ఎప్పుడు కూడా L1 ఎవరైతే వస్తారో వాళ్ళని ఆమోదించి L1కి 65% ఇస్తాం. ఆ L1 కానీ ఏదైనా విధానం వల్ల సరఫరా చేయలేకపోతే ఈ వ్యవస్థ ఆగకుండా 35% L2ను అడుగుతాం అధ్యక్ష. L1 రేటుకి కానీ నువ్వు సరఫరా చేయగలదు అని. L2నో L3నో ఎవరొస్తే వాళ్ళు, అది సామర్థ్యం ఉన్నవాళ్ళని, నియమ నిబంధనలు ఉన్నవాళ్ళని మేము అడిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఆ విధానంలోనే ఇక్కడ పిలిస్తే 650 కేజీలు, 6,50,000 కేజీలు మాత్రమే ఇందాపూర్ డైరీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ ఇందాపూర్ డైరీ ఎవరో జ్యోతులను ఎవరికి తెలియదు, నాకు పని లేదు. అది అక్కడ మాకు ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే అప్లికబుల్ అవుతాయో ఆ టర్మ్స్ అండ్ కండిషన్కి లోబడి అక్కడ మేము అప్రూవల్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఇందులో రేపొద్దున తప్పు జరిగితే మేము కూడా శిక్షార్హులే, మాది కూడా బాధ్యతే. అదే బాధ్యత ఇవాళ ఆనాడు ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది అని చెప్పేసి మరొక్కసారి మీకు మనవి చేసుకుంటూ, వాళ్ళు ఇచ్చేయడానికి ఇక్కడ సంపూర్ణమైనటువంటి దర్యాప్తు. ఇవాళ సిట్టును నేను తప్పు పట్టదలుచుకోలేదు అధ్యక్ష. వాళ్ళ గైడెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ రిపోర్ట్లు వాళ్ళు ఇచ్చేశారు. దానికి ఏ శక్తి అడ్డుకుందో, ఏ వ్యక్తి అడ్డుకున్నారో నాకైతే తెలియదు. సిట్టు దర్యాప్తు కంటా కూడా ఇంకా కులంకుశమైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఇవాళ ఏదైతే సింగిల్ వ్యక్తిని మనం దర్యాప్తు సంస్థకు నియమించామో దానివల్ల భవిష్యత్తులో కూడా ఆటంకాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్కంత ఆలోచన చేయండి అధ్యక్ష. దీనికి ఇంకా పటిష్టమైనటువంటి వ్యవస్థను రూపకల్పన చేసి ఈ అకృత్యాలను బయటకు తీసేటటువంటి పరిస్థితి కల్పించే విధంగా మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో ఆలోచన చేయమని చెప్పేసి ఈ సభను సవినయంగా కోరుకుంటూ, మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక గంట మాట్లాడడానికి నా దగ్గర సబ్జెక్ట్ ఉంది అధ్యక్ష. అయినప్పటికీ మాట్లాడలేకపోతున్నాను సమయాభావం వల్ల. ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి నాకు దీని మీద మీరు అవకాశం ఇస్తారనేటటువంటి నమ్మకంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. అవకాశం ఇవ్వకపోయినా అవకాశం మీరు తీసుకుంటారు కాబట్టి, ఏదైనా ఒక గంట అయింది, ముగ్గురే మాట్లాడారు, అక్కడ అవకాశం వస్తుందా రాదా అని భయంగా గౌతు శిరీష్ గారు చూస్తున్నారు ఇందాక నుంచి. మీరు మాట్లాడండి శిరీష్ గారు.
ధన్యవాదాలు అధ్యక్ష.